హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము చాలామంది పేషెంట్స్, మేడం మాకు ఒకటే ఫెలోపియన్ ట్యూబ్ ఉంది, సో మాకు ప్రెగ్నెన్సీ రావడం సాధ్యమవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈచ్ మంత్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్లోకి ఎగ్ అనేది వస్తుందన్నమాట. దెన్ ఆ రిలీజ్ అయిన ఎగ్ స్పర్మ్తో కలిసినప్పుడు ఎంబ్రియో అనేది ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మనకి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ మంత్ ఆ రిలీజ్ అయిన ఎగ్ అనేది ఫస్ట్ ట్యూబ్లోనే మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈవెన్ ఒక ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదు ఇంకొక రకమైన కొన్ని డిసీజెస్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ అని, ఇలాంటి డిసీజెస్ వల్ల ఏమవుతుందంటే ఈ ట్యూబ్ అనేది అనటామికల్గా కొంచెం ఓవరీకి అడ్హెషన్స్ అలాంటివి ఫామ్ అవ్వడం వల్ల కానీ, బ్లాక్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి ట్యూబల్ బ్లాక్ సమస్యలు అనేవి వస్తాయి. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ట్యూబ్ మనకు అన్హెల్తీగా ఉంటే ఇంకొక ట్యూబ్ ఉంటుంది కదా, సో ఇంకొక ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఇంకొక ఓవరీ నుంచి ట్యూబ్ అంతా పేటెంట్గా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ న్యాచురల్గా అయినా మనకి ఛాన్స్ ఉంటుంది. దెన్ ఐయుఐ చేసినప్పుడైనా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మీకు బ్లాక్ ఉంది, రైట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అయింది, ఆ టైంలో మనం ఐయుఐ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ నార్మల్గా మీట్ అవ్వమనైనా చెప్పచ్చు. సో మీకు ఒక ట్యూబ్ హెల్తీగా ఉండి అండ్ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా స్పర్మ్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉంటే ఈవెన్ 1 ట్యూబ్తో కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. ఓన్లీ ఒకటే ఉంది, మాకు ప్రెగ్నెన్సీ రాదేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.